హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అథవా బై రాధిక. ఈరోజు వీడియోలో పొందూరు ఖాదీ బై కాటన్ శారీస్ చూపించబోతున్నానండి. చక్కటి ఆఫర్తో మీ ముందుకు తెచ్చాను ఈ చీరలు. ఇప్పుడు సమ్మర్లో కొంచెం కాటన్స్ అలానే ఇష్టపడతాం కదండి అందరం. ఇప్పుడు కోటా శారీస్ చూపిస్తున్నాం. కోటా కట్టుకునే వాళ్ళందరూ అవి తీసుకుంటారు. కాకపోతే కొంతమంది ఓన్లీ హ్యాండ్లూమ్సే కట్టేవారు కూడా ఉంటారు. అలాంటి వారి కోసం ఈ హ్యాండ్లూమ్ శారీస్ అనేవి మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ప్యూర్ పొందూరు ఖాదీ బై కాటన్ శారీస్ అండి. విత్ బ్లౌజ్ వస్తాయి. చక్కగా ఎంఆర్పి నుంచి మంచి డిస్కౌంట్ ఇస్తూ మీకు పరిచయం చేస్తున్న ఈ ఆఫర్ అనేది. స్క్రీన్ పైనే అసలు ప్రైస్ ఎంత, మీకు ఇప్పుడు వచ్చేది ఎంత, రెండు కూడా స్క్రీన్ పైనే ఉంటాయండి. అలాగే ఎప్పటిలాగానే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది. మీకు ఏదైనా శారీ నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ని నాతో షేర్ చేయండి. నేను అవైలబిలిటీ చెక్ చేసి మీకు పేమెంట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ ఫార్మాట్ ఇస్తాను. మేము ఇచ్చిన నెంబర్కి మాత్రమే పే చేయాలండి. అది కూడా వెంటనే పే చేస్తేనే మీకు చీర దొరుకుతుంది. అవైలబిలిటీ చెక్ చేయగానే ఇమీడియట్గా పే చేయండి మీకు ఓకే అనుకుంటే. అలాగే అడ్రస్ కూడా నేను ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం కరెక్ట్గా ఇవ్వండి. అలా అయితేనే మీ శారీ మీకు జాగ్రత్తగా రీచ్ అవుతుంది. మీకు రీచ్ అయ్యే వరకు నాదే బాధ్యత, కానీ మీ బాధ్యత ఏంటంటే అడ్రస్ కరెక్ట్గా ఇవ్వడం. ఎన్ఆర్ఐలు అయితే ఇండియా కాంటాక్ట్ నెంబరు, అలాగే ఎక్కడి వారైనా కూడా పిన్ కోడ్ కరెక్ట్గా ఇవ్వాలండి. అలాగే మీకు వీధి పేరు కానీ ఏదైనా మీది ఎన్నో ఫ్లోరు, ఈ వివరాలన్నీ కరెక్ట్గా ఉండేలాగా చూడండి. ఎందుకంటే కొంతమంది డెలివరీ బాయ్స్ మాకు కాల్ చేస్తున్నారు. జస్ట్ ఇక్కడ నేమ్ ఉందండి, ఏ ఫ్లోరు లేదు, ఈ బిల్డింగ్ ఏమో 3-4 అంతస్తులు ఉంది, మేము ఎక్కడనివ్వము అంటే ఇలా కాల్ చేస్తున్నారు. అందుకని కొంచెం ఇబ్బంది అనుకోకుండా అడ్రస్ క్లియర్గా ఇస్తే మీ శారీ మీకు సేఫ్గా రీచ్ అయిపోతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. శారీస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను. చక్క బ్లౌజులు కూడా చూపించాను. అంతా క్లియర్గా చూసేయండి. మంచి రాణి పింక్ శారీ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు. దానిలో లైట్ పింక్ అండ్ ఆరెంజ్తో కలనేతగా వచ్చిన పళ్ళు చూస్తున్నారు. బ్లౌజ్ చూపించమ్మా. బ్లౌజ్ ఇలా ఈ పింక్ అండ్ రాణి పింక్ కాంబినేషన్లో ఇట్లా నిలువు చారల్లాగా బ్లౌజ్ వస్తుందండి. ఇక శారీ విషయానికి వస్తే ఇదిగోండి ఇలా ఉంటుంది. శారీ అంతా కూడా ఈ డిజైన్ వస్తుంది. నిలువు స్ట్రైప్స్ లాగా వచ్చి ఆ స్ట్రైప్కి ఒక ఫ్లవర్ పట్టుకున్నట్టుగా బుటాలన్నమాట. ఎడ్జ్లో వచ్చేసి ఎల్లో కలరు అండ్ పింక్ కలనేతలో చిన్న మన వేరేడంత కూడా లేదు, చిన్న బార్డర్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి చీరలు. ఇక్కడ చిన్న జెరీ లైన్, బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటాయి. ట్రాన్స్పరెన్సీ చూపించు, అదిగోండి. అంటే ఎగ్జాక్ట్ రాణి పింక్ పెట్టికోట్ కాకపోయినా కొంచెం మెరూను మెజంతా పింక్ అలా వేసుకున్నా కూడా, అంటే మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాను, అలా వేసుకున్నా కూడా కనిపించదు. నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్ అండి. గ్రీన్ విత్ బ్లూ కలనేత ఎంత బాగుందో చూడండి. కలర్ కాంబినేషను ఎడ్జ్లో చిన్న బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. శారీ అంతానేమో గ్రీన్ అండ్ లైట్ కలర్ కలనేత. ఇదిగోండి గ్రీన్లోనే 2 షేడ్స్తో కలనేత వస్తుంది. ఇది పళ్ళులో టాజిల్స్ కూడా ఉంటాయి. ఇది బ్లౌజ్ అండి. గ్రీన్ అండ్ బ్లూ కలనేతలో బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగ్లో కొద్దిగా ప్లెయిన్ వస్తుందండి. అక్కడి నుంచి మిగిలినంతా కూడా ఈ వీవింగ్, జాందాని వీవింగ్ అనేది వస్తుంది. ఇదిగోండి. ఈ శారీ మెయిన్ కలర్ వచ్చేసి మెజంతా పింక్ అండ్ రెడ్ కలనేత అండి. మీరు చూస్తున్నదేమో పళ్ళు వైలెట్ కలనేతలో వచ్చింది. తూనేగలు చూసారా, భలే ఉన్నాయి కదా. శారీ అంతా కూడా ఇదిగోండి బ్లౌజ్. ఇది శారీ ఎలా వస్తుందంటే అండి, ఇంచుమించుగా మోకాళ్ళ వరకు కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది. ఇక్కడ చూపించాము, ప్లెయిన్ ఉంటుంది. ప్లెయిన్ పైన ఈ జెరీ నిలువు గీతలు ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ తూనీగలు కూడా వస్తాయి. చిన్న కలనేత బోర్డర్ ఒక 1 ఇంచ్ ఉంటుందండి. శారీ ఇక 3/4 ఆల్మోస్ట్ పైన పార్ట్లో ఇలా అడ్డంగా లైన్స్, హారిజాంటల్ లైన్స్ మెజంతా పింక్ అండ్ వైలెట్ కలనేతలు వస్తాయండి. చాలా బాగుంది చీర. కాఫీ బ్రౌన్ విత్ మెరూన్ కలర్ కలనేత అండి. మెరూన్ రెడ్ లాగా ఉంటుంది. కింద పార్ట్ వచ్చేసి ఇట్లా నీ లెంగ్త్ వరకు కాఫీ బ్రౌన్ పైన ఇలా జెరీ లైన్స్, ఇవి థ్రెడ్ లైన్స్ అండి. తూనీగలు ఎడ్జ్లో వచ్చి ఒక 1 ఇంచ్ కలనేత బార్డరు. ఇదేమో పళ్ళు, ప్యానల్స్ లాగా ఇచ్చారండి పళ్ళులో. బ్లౌజ్ చూపించండి. ఇదిగోండి బ్లౌజ్.
అంటే ఎలాంటి డిజైన్ లేకుండా ప్లెయిన్ అండ్ హారిజాంటల్ లైన్స్తో బ్లౌజ్ వస్తుంది. శారీ అంతానేమో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగ్లో ఒక 1/2 మీటర్ వరకు ఇంచుమించుగా ప్లెయిన్ ఉండొచ్చండి. ఇవి లేకుండా వచ్చింది అంతే. పైన అంతా శారీ 3/4 వరకు ఈ హారిజాంటల్ లైన్స్ అనేవి వస్తాయి. వైలెట్, బ్లాక్ అలాగే మెజంతా పింక్ కలనేతలో అండి ఈ శారీ వచ్చేసి. మీరు చూస్తున్నది పళ్ళునేమో ప్యానెల్స్ లాగా వైలెట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. అక్కడ బ్లౌజ్ చూపించు. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఇక్కడ చూపించు. వైలెట్ కలర్ బ్లౌజ్ అండి. అలాగే షోల్డర్ పళ్ళు లాగా ఇక్కడ అంతా వైలెట్ కలర్ వస్తుంది. లోపలికి వచ్చేటప్పటికి శారీ స్టార్టింగ్ నుంచి కొంత పార్ట్ వరకు ఈ కలర్ వస్తుందండి. 2 కలర్స్లో అనమాట. శారీ మనం కట్టుకున్నప్పుడు ఒక 1/2 వరకు అంటే కుచ్చెళ్ళ నుంచి అలా ఈ కలర్ కనిపిస్తుంది. కుచ్చెళ్ళ తర్వాత నుంచి పళ్ళు వరకు ఈ కలర్ కనిపిస్తుంది. బ్లూ క్రీమ్ కలర్ కలనేత అండి. పళ్ళు వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ బ్లూ కలనేతలో ఇలా వస్తుంది ప్యానల్ స్టైల్లో. పళ్ళు అంతా కూడా ఇలా డ్రాగన్ ఫ్లైస్ అక్కడక్కడ బుటాల్లాగా ఇచ్చారు. చిన్న బోర్డర్ ఉంటుందండి. పళ్ళులో టాజిల్స్ ఉంటాయి. ఇదిగోండి టాజిల్స్. అలాగే బ్లౌజ్ క్రీమ్ అండ్ బ్లూ కలనేతలో బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్లో కొంత పార్ట్ ఇలా ప్లెయిన్, పైన వచ్చేసి శారీలో వచ్చిన లైన్స్ ఇక్కడ కూడా వస్తాయండి. శారీ అంతానేమో ఇదిగోండి ఇలా కొంత పార్ట్ వరకు కింద వైపు వచ్చేసి క్రీమ్ అండ్ బ్లూ కలనేత, పైన గ్రీన్ కలనేతతో హారిజాంటల్ లైన్స్ అలాగే బోర్డర్ కూడా వస్తుంది. శారీ స్టార్టింగ్ పార్ట్ అంతా సగం వరకు ఇట్లా ఈ లైట్ కలర్ క్రీమ్ అండ్ గ్రీన్ కలనేతలో వస్తుంది. మెరూన్ అండ్ బ్లాక్ కలనేత అండి. బ్లాక్ అని అనుకుంటున్నాను నేను ఇది, లేదంటే మెరూన్ అండ్ రస్ట్ డార్క్ కలర్. ఇదిగోండి ఒకలాంటి బ్రౌన్, మెరూన్కి ఒకలాంటి బ్రౌన్తో కలనేత వచ్చింది. ఆల్మోస్ట్ బ్లాక్ లాగా ఉందండి చూడటానికి. ఇది పళ్ళు, ఎడ్జ్లో ఒక 1 ఇంచ్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ చూపించు. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి కలనేత వచ్చింది. అలాగే శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. సెల్ఫ్ లైన్స్ లాగా హారిజాంటల్ లైన్స్, వాటి మధ్యలో బుటీలు. చాలా బాగుంది. నేవీ బ్లూ అండి. నేవీ బ్లూతో ఇదిగోండి ఇట్లా కొంచెం ఇంక్ ప్యాడ్ బ్లూ ఉంటుంది కదా, వైలెట్ షేడ్ లాగా, ఆ షేడ్ కలనేత. ఇదేమో జెరీ చెక్స్ పళ్ళు, ఇట్లా 3 స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. ఎడ్జ్లో కూడా అదే కలర్ వస్తుందండి. అలాగే కలనేతలో బ్లౌజు. ఇదిగోండి బ్లౌజ్. అసలు ఎంత బాగున్నాయోనండి చీరలు అయితే. చక్కటి టాజిల్స్తో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఇదిగోండి ఇలా ఉంటుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు మంచి మోడల్ బ్లౌజ్ కుట్టించుకుంటే, యంగ్స్టర్స్ ఒకవేళ క్రీమ్ కలర్ ఖాదీ బ్లౌజ్ అలాంటివి ఉన్నాయి అనుకోండి, అలా వేసుకుంటే యంగ్స్టర్స్ కూడా వేసుకోవచ్చు. అంత బాగున్నాయి చీరలు. ఆనియన్ పింక్కి మెజంతా పింక్ కలనేత అండి శారీ. ఇక్కడ వచ్చేసి అంతా కూడా థ్రెడ్ చెక్స్ వచ్చాయి. అంతకుముందు జరీతో కదా, ఈ చీరలో అయితే థ్రెడ్ వీవింగ్ చెక్స్ వచ్చాయి. మధ్య మధ్యలో ఈ బుటాలు ఇట్లా 3 లైన్స్ ఇవన్నీ అయితే కామనే. ఇదిగోండి పళ్ళులో చక్కటి టాజిల్స్, అలాగే క్రీమ్ కలర్ కలనేతతో బ్లౌజ్. క్రీమ్ కలర్ అండ్ ఈ కలర్ కొంచెం ఎట్లా అంటే మెజంతా పింక్, చంద్రకాంత కలర్కి దగ్గరగా ఉంటుంది. ఆ కలర్లో కలనేత వచ్చింది. శారీ అంతా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి ఇలా వస్తుంది. చాలా బాగుంది. ఈ కలర్ కూడా మంచి మెరూన్ రెడ్ కలర్కి ఒకలాంటి గ్రీన్ షేడ్ అండి. ఇక్కడ చూడండి ఈ గ్రీన్ షేడ్ కలనేత అన్నమాట. బోర్డరు, పళ్ళు, అలాగే పళ్ళులో రెడ్ లైన్స్, చెక్స్ కూడా ఉన్నాయండి. శారీలో వచ్చినట్టే ఇక్కడ ఆ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ చెక్స్ కూడా ఉన్నాయి. ఇలా మనకు గవాల్ని చూస్తే తెలియట్లేదు కానీ వీడియోలో తెలుస్తుంది చిన్ని. అంటే కేర్ఫుల్గా చూస్తే తెలుస్తుంది. చాలా బాగుందండి ఇది కూడా. ఇదిగోండి బ్లౌజ్. ఇదిగోండి బ్లౌజ్. ఎక్కువ ట్రాన్స్పరెంట్ కూడా ఉండదండి. అడుగుని చేయబెట్టు.
అదిగోండి, చాలా బాగుంది బ్లౌజ్ కూడా. శారీ అంతా కూడానండి చెక్స్, ఆ చెక్స్ మధ్యలో ఒక డిఫరెంట్ స్టైల్లో బుటాలు, ఒక చిన్న వేలడంతా కలనేత బార్డర్ అన్నమాట. ఉండి లేనట్టుగా చిన్న బార్డర్ ఇచ్చారు. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. బ్రౌన్ అండ్ మరూన్ కలనేత అండి. పళ్ళు చూసారా డిఫరెంట్గా, ఇక్కడి నుంచి ఇట్లా ఒక హాఫ్ పార్ట్ వరకు లైన్స్ లాగా బూటీస్తో కలిసి వచ్చాయి. మళ్ళీ ఇటువైపు ఇక్కడి నుంచి ఇలా ఒక డిఫరెంట్ స్టైల్లో ఈ రెండింటిని డివైడ్ చేస్తూ మధ్యలో 3 గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి. పళ్ళు చూపించమ్మా. బ్లౌజ్ చూపించు. అదిగోండి బ్లౌజ్. పళ్ళులో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ బ్లౌజ్లో కూడా వచ్చింది, బ్రౌన్ అండ్ మెరూన్ కలనేతలో. ఇక శారీ విషయానికి వస్తే శారీనేమో 2 బ్రౌన్ షేడ్స్ కలనేతలో వచ్చిందండి. ఒక బ్రౌన్ ఏమో డార్క్ అనమాట, ఆల్మోస్ట్ బ్లాక్ లాగా అనిపించేలాగా. ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ. శారీలో కూడా ఇలా 2 వైపుల నుంచి గీతలు, మధ్యలో బుటాలు. శారీ అంతా ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి ఇలాగే ఉంది శారీ అంతా కూడా, చాలా బాగుంది. ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది వీవింగ్. బాటిల్ గ్రీన్ అండ్ బ్లాక్ కలనేతలో శారీ వస్తుందండి. బాటిల్ గ్రీన్లోనేమో పళ్ళు వస్తుంది. పళ్ళులో డిజైన్ చూసారా, ఇట్లా ఒక డిఫరెంట్ ప్యానల్స్ లాగా వచ్చాయి. అలాగే బ్లౌజు, పళ్ళును బ్లౌజు ఒక రంగులో ఉంటాయండి, గ్రీన్ కలర్లో. సేమ్ పళ్ళులో వచ్చినట్టే బ్లౌజ్లో కూడా డిజైన్ ఉంటుంది. ఈ శారీస్ మొత్తం ఓపెన్ చేస్తే నా చేతులకే అందట్లేదండి, అంత పెద్దగా ఉన్నాయి. ఇదిగోండి శారీ అంతా బ్లాక్ అండ్ బాటిల్ గ్రీన్ కలనేత. పొందూరు ఖాదీ లాగానే ఉన్నాయి కదా, వీటి స్పెషాలిటీ ఏంటి అని అనుకుంటున్నారేమో. ఇవి కూడా జామ్దాని వీవింగ్తోనే తయారవుతాయండి, పొందూరు ఖాదీ లాగే. కాకపోతే కంప్లీట్ ఖాదీ కాకుండా కొంచెం కాటన్ మిక్స్ ఉండటం వల్ల ఏంటంటే ప్రైస్ కొంచెం తగ్గుతుంది కదా. అలాగే డిఫరెంట్ మోడల్స్ కూడా వస్తుంటాయి కాబట్టి ఈ హ్యాండ్లూమ్ శారీస్ పర్టికులర్గా కంప్లీట్ కాటన్ ఇష్టపడే వాళ్ళు ఇవి తీసుకోవచ్చు. ఇంక్ బ్లూ అండ్ నేవీ బ్లూ కలనేత అండి. ఇది కూడా ఇట్లా ప్యానల్స్ లాగా నిలువు చార్లు స్ట్రైప్స్ ఇచ్చారు. ఇదిగోండి పళ్ళు ట్రాజిల్స్. బ్లౌజ్ చూసారు ఎంత క్యూట్గా ఉందో. ఇదిగోండి బ్లౌజ్ బ్లాక్ అండ్ నేవీ బ్లూ కలనేత, చక్కగా ఇలా బుటాలు కూడా వచ్చాయి. ఖాదీ అంటేనే స్కిన్ ఫ్రెండ్లీ, కాటన్ అంటేనే స్కిన్ ఫ్రెండ్లీ. ఇక ఆ రెండు కలిసి వచ్చాయంటే ఈ చీర కట్టుకుంటే ఇంకెంత హాయిగా ఉంటుందో చూడండి. చక్కగా మంచి బడ్జెట్ రేంజ్లోనే చక్కటి చీరలు మీరు బయటికి కట్టుకెళ్ళిపోవచ్చు. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, ట్రిప్స్ వెళ్ళినప్పుడు, లేదా మీ నియర్ అండ్ డియర్ దగ్గరకు ఒక 4 రోజులు ఉందామని వెళ్ళినప్పుడు, అలాంటప్పుడు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కట్టుకోవచ్చండి. చాలా బాగుంటాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అన్ని చీరలు కూడా విత్ బ్లౌజ్ వచ్చాయండి. ప్రతి చీరకి బ్లౌజ్ చూపించాను. శారీస్ అన్నీ కూడా బాగా హైట్ ఉన్న వారికి కూడా సరిపోతాయండి. ఎందుకంటే నేను 5'8" ఉంటాను కదా, నాకు చక్క మంచిగా లెంత్ సరిపోయింది కాబట్టి అందరికి వస్తే చాలా చాలా బాగున్నాయి మంచి చీరలు. పింక్ అండ్ పీచ్ కలనేతలో ఈ శారీ వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళులో వచ్చేసి పెద్ద పెద్ద చెక్స్ ఇట్లా వస్తాయి. చెక్స్ మధ్యలో అక్కడక్కడ బుటాలు ఉంటాయండి. పళ్ళు ఎండ్లో వచ్చేసి పీచ్ కలర్లో ఒక 3 ఏళ్ళ వెడల్పున లైన్ లాగా ఉంటుంది. అట్లాగే ఈ టాజిల్స్ కూడా ఉంటాయి. పళ్ళు ఎలా అయితే ఉందో కలర్ కాంబినేషన్ అదే కలర్లో బ్లౌజ్ కూడా వస్తుందండి. పింక్ అండ్ పీచ్ కలనేతలో ఈ బ్లౌజ్ ఉంటుంది. శారీ అంతా కూడా పీచ్ కలర్లో ఉంటుందండి. ఇదిగోండి పీచ్ కలర్ పైన పింక్ చెక్స్, అట్లాగే ఈ చెక్స్ మధ్యలో అక్కడక్కడ బుటాలు ఉంటాయి. ఈ విధంగా శారీ మొత్తం వస్తుంది. పింక్ శారీకి రెడ్ పళ్ళు వచ్చిందండి. పళ్ళు అంతా కూడా ఇలా చెక్స్ ప్యాటర్న్లో బుటాలు వచ్చి ఉంటుంది. ఎడ్జ్లో వచ్చేసి ఇట్లా పింక్ లైను, ఈ టాజిల్స్ ఉంటాయి. ఇదిగోండి బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు లాగే ఉంటుంది. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. ఇదిగోండి శారీ అంతానేమో ఈ పింక్ కలర్లో వస్తుంది. పింక్ కూడా కొంచెం రాణి పింక్లో డార్క్ మెజంతా పింక్ దగ్గరగా ఉంటుందండి. పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కదా, చాలా చాలా బాగుంది.